నెక్స్ట్ వన్ బ్రాంచెస్ ఆఫ్ బాటనీ బ్రాంచెస్ ఏమున్నాయి అంటే వృక్షశాస్త్రం యొక్క శాఖలు ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం. మార్ఫాలజీ, ఫస్ట్ మార్ఫాలజీ డీల్స్ విత్ ద స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ different of plants. It is fundamental requisite for classification of plants. It can be divided into two parts. Morphology is the study of description and different of plants. Study of description and different plants. It is a fundamental requisite, a classification of plants. It can be divided into two. One is the external morphology and internal morphology. Morphology which external morphology బాహ్య స్వరూప శాస్త్రం. ఫస్ట్ మార్ఫాలజీ స్వరూప శాస్త్రం, ఇది ఎక్స్టర్నల్ మార్ఫాలజీ బాహ్య స్వరూప శాస్త్రం. ఇంటర్నల్ మార్ఫాలజీ అంతర స్వరూప శాస్త్రం. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ ఇస్ ద స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. స్టడీ అండ్ డిస్క్రిప్షన్. మార్ఫాలజీ మీన్స్ స్టడీ అండ్ డిస్క్రిప్షన్. Okay, external morphology, what is the study of external study and description of external characters of plant, grass, like what is that, root, stem, leaf, flower and fruit and seed, etc. Okay, these are total external characters. The study and description of external characters like root, stem, leaf and flower, fruit and seed. ఇక్కడ వేరు, కాండం, పత్రం, పుష్పం మరియు ఫలం, విత్తనం, వీటి యొక్క బాహ్య లక్షణాల గురించి తెలియజేసే దాన్ని మనము బాహ్య స్వరూప శాస్త్రం. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ద స్టడీ ఆఫ్ డిస్క్రిప్షన్ అండ్ వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ అండ్ స్టడీ ఆఫ్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ లైక్ రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్, సీడ్. నెక్స్ట్ ఇంటర్నల్ మార్ఫాలజీ, ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గాన్స్ లైక్ ఇట్ హ్యాస్ బ్రాంచెస్. ఇంటర్నల్ మార్ఫాలజీ, హిస్టాలజీ అండ్ ఎనాటమీ. హిస్టాలజీ కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. అంతర స్వరూప శాస్త్రంలో కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. ఫస్ట్ హిస్టాలజీ, ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్ present in the plant body, different tissues in the plant body. What is that? అంటే ఇక్కడ మనకు హిస్టాలజీ కణజాల శాస్త్రం, మొక్కల కణజాలాల గురించి చదివే అధ్యాయాన్ని మనము కణజాల శాస్త్రం అంటాం. డిఫరెంట్ టిష్యూస్, వివిధ రకాల కణజాలాల గురించి చదివేటి శాస్త్రం. ఎనాటమీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ గ్రాస్ ఇంటర్నల్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్ లైక్ ఏముంటాయి అవే ఇక రోడ్, స్టెమ్, లీఫ్, ఫ్లవరు, ఈ వాటి యొక్క వేరు, కాండం, పత్రం, పుష్పం యొక్క అంతర్నిర్మాణం చదివేదాన్ని అంతర్నిర్మాణ శాస్త్రం. కణజాల శాస్త్రం అంటే డిస్క్రిప్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్, ఇట్ ఈస్ కాల్డ్ హిస్టాలజీ. నెక్స్ట్ వన్ సైటాలజీ అండ్ సెల్ బయాలజీ, కణజీవ శాస్త్రం, ద స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ సెల్ టు సెల్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ సెల్ అండ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ దేర్ మల్టిప్లికేషన్స్. సెల్ అండ్ సెల్, కణము కణజాలాల గురించి, కణము మరొక కణము కణజాలాల గురించి, సెల్ ఆర్గనెల్స్ కణజాలాల గురించి చర్చించేదాన్ని మనం సెల్ బయాలజీ అంటాం. ఓకేనా, కణజీవ శాస్త్రం సెల్ బయాలజీ. కణజాల శాస్త్రం వేరు, కణజీవ శాస్త్రం వేరు. ఓకేనా. మార్ఫాలజీ స్వరూప శాస్త్రం, మొక్కల యొక్క వాటి యొక్క డిస్క్రిప్షన్ మరియు వివిధ రకాలైన మొక్కల గురించి తెలియజేసేదాన్ని మనము మార్ఫాలజీ అంటాం, అంటే స్వరూప శాస్త్రము అంటాం. అందులో మనకు బాహ్య స్వరూప శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. బాహ్య స్వరూప శాస్త్రం అంటే బాహ్యంగా కనిపించేటువంటి మొక్కకు బయటంగా కనిపించేటువంటి పత్రం కావచ్చు, వేరు కావచ్చు, అదేవిధంగా కాండం కావచ్చు, వాటి యొక్క ఫ్రూట్ అంటే ఫలము కావచ్చు, విత్తనం, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. ఇంటర్నల్ మార్ఫాలజీ సైటాలజీ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్ అండ్ సెల్ ఆర్గనెల్స్ అండ్ దేర్ మల్టిప్లికేషన్స్, దట్ ఈస్ కాల్డ్ సెల్ బయాలజీ. ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రం. ఎంబ్రియాలజీ అంటే ద స్టడీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్, పురుష మరియు స్త్రీ సంయోగ బీజాలు, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ ఫార్మేషన్ అండ్ గ్యామెట్స్ ప్రాసెస్, ఫర్టిలైజేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో, ఎండోస్పెర్మ్ అండ్ సీడ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియాలజీ. పిండోత్పత్తి శాస్త్రము అంటాం. అంటే అక్కడ పురుష మరియు స్త్రీ సంయోగ బీజాల యొక్క వారి యొక్క ఏమంటారు ఉత్పత్తి. ఓకేనా, స్త్రీ పురుష సంయోగ బీజాల ఉత్పత్తి, అదేవిధంగా గ్యామెట్స్ సంయోగ బీజాలు ఏర్పడేటువంటి విధానము,
వాటి యొక్క ఉత్పత్తి విధానము, అదేవిధంగా పిండం ఏర్పడడం, అంకురచ్ఛేదం ఏర్పడడం, అదేవిధంగా విత్తనాలు ఏర్పడేటువంటి విధానాన్ని తెలియజేసేదాన్ని మనం ఎంబ్రియాలజీ అంటాం. ద స్టడీ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్స్ అండ్ గ్యామెట్స్, ఫర్టిలైజేషన్, ఎండోస్పెర్మ్ అండ్ సీడ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎంబ్రియాలజీ. పిండోత్పత్తి శాస్త్రం అంటాం. ఒక పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు ఆచార్య పంచానన్ మహేశ్వరి, పి మహేశ్వరి అంటారు ఆయన, ఆచార్య పంచానన్ మహేశ్వరి. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకు. ఈ యొక్క ఇది స్టడీ ఆఫ్ బ్రాంచెస్ ఆఫ్ బాటనీలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 3 చూసుకున్నాం ఎంబ్రియాలజీ. తర్వాత మనకు ఉన్నటువంటిది ఎంబ్రియాలజీ తర్వాత పాలినాలజీ, 4వది. పాలినాలజీ అంటే పరాగరేణువుల గురించి చదివే అధ్యయనాన్ని పాలినాలజీ. ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఆల్ స్పేస్ రిలేటెడ్ మైక్రోస్పోర్స్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్. పోలెన్ గ్రెయిన్స్ అంటే పరాగరేణువుల గురించి చదివే అధ్యయనాన్ని పాలినాలజీ అంటాం, పాలినాలజీ. అండ్ ఫిజియాలజీ, ద స్టడీ ఆఫ్ different vital activities plants like absorption of water, minerals, nutritions and photosynthesis, respiration, oxygen, these are related to, it is called physiology, వృక్ష శరీర ధర్మశాస్త్రము అంటాం. ఓకేనా. ద స్టడీ ఆఫ్ మినరల్స్, న్యూట్రిషన్స్ అండ్ మెటబాలిజం, ఓకే, అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్స్ and metabolism, growth, these are called total the plant of physiology, వృక్ష శరీర ధర్మశాస్త్రం అంటాం. నెక్స్ట్ 7th one ప్లాంట్ ఎకాలజీ, వృక్ష ఆవరణ శాస్త్రం. ఆవరణ శాస్త్రం అంటే ది స్టడీ ఆఫ్ రెసిప్రోకల్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, రెసిప్రోకల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాంట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, దట్ ఈస్ కాల్డ్ ప్లాంట్ ఎకాలజీ. ఓకేనా. వృక్ష ఆవరణ శాస్త్రం అంటే మొక్కలకు మరియు వాతావరణానికి మధ్య గల సంబంధాన్ని ఆవరణ శాస్త్రము అంటాం. ఓకే. నెక్స్ట్ పేలియో బాటనీ, ద స్టడీ ఆఫ్ డీల్స్ విత్ ద ఫాసిల్ ప్లాంట్స్, మొక్కల శిలాజాల గురించి చదివే అధ్యయనాన్ని పేలియో బాటనీ అంటాం. పాలినాలజీ అంటేనే పరాగరేణువులు, పేలియో బాటనీ అంటే పురాజీవ శాస్త్రం. పేలియో బాటనీ పురాజీవ శాస్త్రం అంటే ఇక్కడ మనకు శిలాజాల గురించి, మొక్కల శిలాజాల గురించి చదివే అధ్యయనాన్ని పేలియో బాటనీ అంటాం. పేలియో బాటనీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫాసిల్ ప్లాంట్స్, ఇట్ హెల్ప్స్ అండర్స్టాండింగ్ ద ఎవల్యూషనరీ ప్లాంట్స్, కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ జెనెటిక్స్, డీల్స్ విత్ ద రిలేషన్ జీన్స్ సచ్ యాజ్ దేర్ స్ట్రక్చర్ అండ్ సింథసిస్, ఇన్హెరిటెన్స్ అండ్ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్, జీన్ స్ట్రక్చర్, ఇన్హెరిటెన్స్ అండ్ మ్యూటేషన్స్, ఇట్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్. Genetics already we know. Phytogeography, the study of geographical distribution of plants in the plant and present. Geographical distribution, then okay, common ఎప్పుడు రావదు అది. Plant pathology, the study of causes, symptoms and methods of control autotrophic, control plant diseases అంటే మొక్కల వ్యాధి శాస్త్రం. మొక్కల వ్యాధి శాస్త్రం అంటే మొక్కలకు ఉన్నటువంటి వ్యాధుల గురించి చర్చించే అధ్యయనాన్ని ప్లాంట్ ప్యాథాలజీ, మొక్కల వ్యాధి శాస్త్రము అంటాం. అదేవిధంగా మనకు ఫైకాలజీ, మొక్కల యొక్క శిలీంధ్రాల గురించి చదివే అధ్యయనాన్ని ఫైకాలజీ మీన్స్ ద క్లోరోఫిల్లస్, శైవల శాస్త్రం. ఫైకాలజీ అంటే శైవల, ద స్టడీ ఆఫ్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ రిలేటెడ్ టు ఆల్గే విచ్ ఆర్ క్లోరోఫిల్లస్ అండ్ ఆటోట్రాఫిక్ థాలోఫైట్, దట్ ఈస్ ఫైకాలజీ. మైకాలజీ అంటే శిలీంద్ర శాస్త్రం, ఫైకాలజీ అంటే శైవల శాస్త్రం. మైకాలజీ, మైకో మీన్స్ శిలీంద్రం వాటి గురించి చదివంటే ద స్టడీ ఆఫ్ ఫంగి ఆర్ నాన్ క్లోరోఫిల్లస్ హెటరోట్రాఫిక్ థాలోఫైట్స్, దట్ ఈస్ కాల్డ్ మైకాలజీ. మైకాలజీ. అండ్ లైకెనాలజీ, ద స్టడీ ఆఫ్ లైకెన్ విచ్ ఆర్ స్పెషల్ గ్రూప్ ఇన్ ప్లాంట్ విచ్ ఆల్గల్ మెంబర్ అండ్ ఫంగి మెంబర్, ఓకే, which are related to algal member and fungi member, which is closely related to a branch, which together a symbiotic association, that is called lichen. అంటే ఒక శైవలం ఒక శిలీంద్రం కలిసి సహజీవనం చేయడాన్ని మనం, సహజీవనం చేసి ఒక మొక్క ఏర్పడడాన్ని మనం లైకెనాలజీ అంటాం. లైకెనాలజీ. బ్రయాలజీ, స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్, ఇట్ ఈస్ కాల్డ్ బ్రయాలజీ. And pteridology, the study of related to pteridophytes,
and is known as vascular cryptogams. Teridology means vascular cryptogams. Teridology. Bryology, the study of bryophytes, amphibian of plant kingdoms. అంటే వృక్షరాజ్య ఉభయచరాలని వేటిని అంటారు అంటే బ్రయోఫైట్స్. నాలికాయుత పుష్పించని మొక్కలని వేటిని అంటారు అంటే టెరిడోఫైట్లు. నాలికాయుతంగా ఉంటాయి, పుష్పించవు, వాటిని టెరిడోఫైట్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంబిబియన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్స్ అంటే వృక్షరాజ్య ఉభయచరాలు అంటేనేమో బ్రయోఫైట్లు. ఎందుకంటే ఇవి మామూలుగా జీవించడమేమో భూమి మీద జీవిస్తాయి, కానీ ఫలదీకరణానికి ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి నీరు అవసరం అవుతుంది. కాబట్టి బ్రయోఫైట్లను ఉభయచర మొక్కలు అంటాం. వృక్షరాజ్య ఉభయచరాలని వేటిని అంటారంటే బ్రయోఫైట్స్. అంఫీబియన్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్స్ అంటాం. నాలికాయుత పుష్పించని మొక్కలని వేటిని అంటారు అంటే టెరిడోఫైట్స్. వాస్కులర్ క్రిప్టోగామ్స్. వాట్ ఈజ్ యువర్ వాస్కులర్ క్రిప్టోగామ్స్? టెరిడోఫైట్స్. ద స్టడీ ఆఫ్ టెరిడోఫైట్ ఇట్ ఈస్ కాల్డ్ టెరిడాలజీ. ద స్టడీ ఆఫ్ బ్రయోఫైట్స్ ఇట్ ఈస్ కాల్డ్ బ్రయాలజీ. Okay, these are totally 17 what is the 16 branches is there. 16 branches, the branches of botany. Very very important in morphology. First external morphology, internal. External it is the study of description and external characters like ఏమేమి ఉన్నాయి, root, stem, leaf and flower, fruit, seed. Okay, that external morphology. Internal morphology, histology and anatomy. Histology means different types of tissues. Anatomy, which is the deals with the study of organs, different types of organs, root, stem, leaf. These are internal characters, that is the anatomy. Okay.